వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై అక్రమ కేసు పెట్టడంపై కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు. సిద్ధార్థరెడ్డిపై మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు చేసిన గంటలోపే పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపారని ఆయన ఫైర్ అయ్యారు. అయితే ఒక దళిత యువకుడు తన ఆత్మహత్యకు ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోతే దానిపై పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. తమపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపినా ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు ఎస్వి మోహన్ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద మినిస్టర్ గారు కంప్లైంట్ ఇస్తే ఒక గంట లోపలనే ఎఫ్ఐఆర్ తయారు చేసి కోర్టుకు కూడా పంపించి పోలీసులు చాలా ఫాస్ట్గా చేశారు. సూపర్ పోలీస్ అనిపించుకున్నారు. అదే ఒక దళిత యువకుడు సూసైడ్ నోట్లో ఫలానా తిలక్ నా మరణానికి కారణము, అతను పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల నేను మరణిస్తున్నాను అని చెప్పి కంప్లైంట్ ఇస్తే సూసైడ్ నోట్లో పెడితే వాళ్ళ తల్లిదండ్రులు డిఎస్పీ ఆఫీస్కు, సిఐ ఆఫీస్కు, ఎస్పీ ఆఫీస్కు తిరిగినా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయడం లేదు. అదే ఒక మినిస్టర్ గారి కంప్లైంట్ అంత ఫాస్ట్గా పోయింది. రెండోది ఇట్లనే అయితేనక ప్రజలకు అధికార పార్టీ వాళ్ళకు ఒక న్యాయము, సామాన్య ప్రజలకు ఒక న్యాయం అనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మంత్రి గారు కేసు పెడితే సిద్ధార్థరెడ్డి భయపడతాడనో, లేదంటే మోహన్ రెడ్డి మీద కేసు పెడితే మోహన్ రెడ్డి మీద భయపడతాడనో, లేదంటే కార్యకర్తలు భయపడతారనో అనుకోవడం అవివేకం. మీరు కేసులు పెట్టినా జైల్లోకి పంపించినా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఎటువంటి పోరాటాలకైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. కేసులకు, జైళ్లకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరని గుర్తుంచుకోవాలని తెలియజేస్తాను.